తొలకరి వర్షాలతో మురిపించిన నైరుతి మందగించింది. భారీ వర్షాలతో జలాశయాలు నిండి ఖరీఫ్ సాగు అంచనాలు మించుతుందని వేసిన లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జలాశయాలు ఓటికుండలను తలపిస్తున్నాయి. ఎప్పటిలాగే మరో నెలన్నర పాటు సాగునీటి కోసం వేచి చూడక తప్పదనే భావన అన్నదాతల్లో అలుముకొంది. మరోవైపు నెల క్రితం కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరగడం, 24 గంటల విద్యుత్ సరఫరా అన్నదాతల్లో ఆశలు రేపుతున్నా జలాశయాలు నిండకపోవడం శ్రీరామ్ సాగర్ ఆయకట్టుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ తప్పింది. ఎగువ నుంచి నీటి ప్రవాహం లేక బోసిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 90.13 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.66 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి చుక్కనీరు రావడం లేదు. కానీ అధికారులు మాత్రం తాగునీటి కోసం 182 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నిండడానికి ఇంకా 80.65 టీఎంసీలు నీరు కావాలి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నిండడం గగనమని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే తప్ప గత్యంతరం లేదంటున్నారు. ప్రాజెక్టు నీటిపై గంపడాసను పెట్టుకున్న కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం ఆయకట్టుదారులు ప్రాజెక్టు పరిస్థితిని చూసి ఆందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికే నారుమళ్లను సిద్ధం చేసుకున్న రైతులు నీటి విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాలను నమ్ముకొని నార్లు వేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో మా పక్కన ఉన్నటువంటి లోయర్ మానేరు డ్యాం నమ్ముకొని మేము అందరం కూడా నార్లు పోసి ఈ యొక్క పొలాలను దున్ని చేసి దుక్కి చేసి నార్లు వేయడానికి సిద్ధమైనటువంటి తరుణంలో అసలే వర్షాలు లేవు. ఒక పక్క వర్షాలు లేవు, ఒక పక్క లోయర్ మానేరు డ్యాంలో నీటి కొరత దాదాపుగా తగ్గుముఖం పట్టింది. ఈ యొక్క వర్షాలు లేని కారణంగా నార్లు పోసి అనేకమైనటువంటి పెట్టుబడులు పెట్టి ఈ ఎరువులు వేసి నరకొర నాట్లు వేసి మేము నాట్లు వేసిన తర్వాత వర్షాలు లేక ఇప్పుడు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం వర్షాలు జూన్లో పడడం వల్ల పొలాలు దున్నాం, నాట్లు పోసినాం, నాట్లు వేసినాం కొద్దిగా. కాకపోతే వర్షం మళ్ళా లేటు పడకపోవడం వల్ల పొలాలు ఆరుతున్నాయి. పెట్టుబడి పెట్టినామన్నీ, కాకపోతే వర్షం కూడా ఎదురు చూస్తున్నాం. వర్షాలు ముందు పడడం వల్ల నాట్లు పోసి నాట్లు వేసినాం, కానీ ఇప్పుడు పొలాలు వారదలేవు. కానీ ఇంతవరకు వారం రోజులు వర్షం వల్లలేదు, పొలాలు మొత్తం ఆరుతున్నాయి. బావిలో నీళ్ళు లేవు. పక్కగా డ్యామ్ పెట్టుకుని నీళ్ళ కరువు మొదలైంది. డ్యామ్ నీళ్ళు విడిస్తే మాకు సకాలంలో పంటలు పండుతాయి. ఇడవపోతే మాత్రం పంటలు ఎండుతాయి, ఆత్మహత్యల శరణం అవుతుంది. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాము. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాంలో 7.4 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. నిరుడు 2 టీఎంసీలు ఉన్నప్పుడు నీటి విడుదల చేసిన సర్కారు ప్రస్తుత పరిస్థితిని చూసి జంకుతోంది. ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ జలాలపై ఆధారపడ్డ కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతులు తీవ్రంగా మదనపడుతున్నారు. 20 రోజులుగా వర్షాలు లేకపోవడం వల్ల ఆరుతడి పంటలు వాడిపోతుండగా వరి నార్లు ముదిరిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో ఎల్ఎండి నుంచి నీటి విడుదల చేపట్టాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. కానీ ఈ సంవత్సరం రోడ్డు నుండి ఇప్పటి వరకు 2 మాసాల కాలం పోయింది. దీనివల్ల రైతులు ఘోరంగా నష్టపోవడం, నార్మల్ మొత్తం ఎక్కడెక్కడ ఖరాబ్ అయిపోతున్నాయి. ఇప్పుడు దున్నుదామన్నా కూడా వేస్తే కూడా వరి దిగుబడి రాదు. ప్లస్ 2 నెలల వర్షాకాలం అయింది. తాగడానికి కూడా రాను తాగడానికి సరిపోతుంది తప్ప ఎల్ఎండిలో నీళ్లు మాకైతే కెనాల్ వచ్చే పరిస్థితి కనబడలేదు. పైన కూడా వర్షాలు లేవు. మా పరిస్థితి ఏంది అసలు? మేమేదో ఆశపడి నార్లు పోసుకొని నీళ్ళు వస్తాయి అనుకున్నాం, అది కూడా మాకేం ఆధారం లేదు. అలాగే పత్తులను పెడితే కొన్ని మొలిసినాయి, కొన్ని వేనాయి. అయినా ఇప్పటి వరకు అవి కూడా ఎండిపోతున్నాయి. మక్కపిరాలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. వరినార్లు ముదిరిపోయినాయి కాబట్టి ఇప్పటికే ముదిరిపోయినాయి. ఇంకా వారం అయితే దాదాపు వరినార్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. అసలు ఏం చేసుడు రైతులు ఎట్ట బతుకుడు అనేది ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. మళ్ళీ 24 గంటల కరెంట్ అని ఇస్తారు, దాని గురించి ఏం ఫలితం లేదు. మాకు డ్యామ్ ఉన్నట్టే కానీ డ్యామ్లో నీళ్లు కూడా లేవు. తాగుదామంటేనే దాని వరకే సరిపోతున్నాయి. మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాం. మక్క పెరన్లైనా పత్తులైనా అన్నీ పెట్టినా ఆశ కొద్దీ వాన పడుతుందని, దాని గురించి పెట్టినా కూడా ఏం ఫలితం లేదు. ఇది వరకు నెల రోజులకు ఎక్కువ వర్షం పడక. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జులై 1 నుండి అక్టోబర్ 31 వరకు బాబ్లీ గేట్లు ఎత్తి ఉంచుతారు. ఈ సమయంలో ఏమాత్రం వరద వచ్చినా అది శ్రీరామ్ సాగర్లోనికి వచ్చి చేరుతుంది. కానీ ఎగువన వర్షాలు లేక చుక్కనీరు ప్రాజెక్టులోకి రావడం లేదు. ఫలితంగా ప్రాజెక్టు కింద 9 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఎల్ఎండీలో ఉన్న నీటితో వరి నాట్లు వేసుకోవచ్చని రైతులు ఆశపడుతుండగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే 1-2 తడులందిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఎండి లోపల 7.4 టీఎంసీ నీరు ఉన్నది. 893.7 లెవెల్ అది. దానికన్నా పోయిన సంవత్సరం ఇదే రోజు నాటికి 2 టీఎంసీలు నీరే ఉండే. అప్పుడు దానికన్నా ముందు సంవత్సరం కూడా మనకు నీరు లేకుండే. అప్పుడు కూడా మనం ఖరీఫ్ పంటలకు నీళ్ళు ఇవ్వలేదు. పోయిన సంవత్సరం నీరు బాగా వచ్చింది, వర్షాలు బాగా పడ్డాయి అన్న ఒక నమ్మకం మీద రైతులు కూడా ఈసారి వేయడం జరిగింది పంటలు. ఈ ఉన్న నీరు 5 టీఎంసీలు ఏదో లైవ్ ఉందో
ఈ నీరు కూడా ప్రభుత్వ ఆదేశం ఇస్తే పంటలోకి నష్టం జరిగిన టైం వచ్చినప్పుడు అయితే వాళ్ళకొకటి తడి 2 తడులు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. మాకు ఉన్న అంచనా ప్రకారం అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు ఎండింగ్ లోపల సెప్టెంబర్ కూడా వర్షాలు రావడం జరుగుతుంది. వస్తే మాత్రం ఖరీఫ్ పంటకు నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ ఇదే పరిస్థితి వర్షాలు రాకుండా ఉంటే మాత్రము ఈ ఖరీఫ్ కు మనకు హాలిడే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వేసవిని తలపించే ఎండల వల్ల ఆరుతడి పంటలు వాడుముఖం పడుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల జలాశయాల్లోని కొద్దిపాటి నీరు ఇంకిపోతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలే శరణ్యమని కర్షకులు వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.